సత్య, అమ్మ తిన్నదంతా వామిట్ చేసేసుకున్నారు. ఆవిడికి జ్వరం వచ్చేసింది. అయ్యయ్యో, అత్తయ్యకా? హ్మ్. ఐఎమ్ సారీ అర్జున్. ఏదేమైనా నువ్వు ఇలా చేసుండకూడదు సత్య. అర్జున్, హ్మ్? నువ్వు నన్ను చూడు, నా కళ్ళల్లోకి చూడు. నేనిది కావాలని చేస్తానని నువ్వు అనుకుంటున్నావా? నా పాటికి నేను ఏదో తినాలనిపించి తెప్పించుకున్నాను. నువ్వు వచ్చావు, నీకిచ్చాను. నిజంగా అత్తయ్య అక్కడికి వస్తారని కాని, బజ్జీ తీసుకుని తింటారని కాని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆవిడికి ఇలాంటివన్నీ పడవు సత్య. అది నాకన్నా నీకు కూడా బాగా తెలుసు కదా అర్జున్. నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా. నువ్వు ఆ బజ్జీ ఆవిడ తిననివ్వకుండా ఆపాల్సింది కదా. మరి నాకు ఏమీ కాలేదు, నీకు కూడా ఏమీ కాలేదు. బజ్జీ తినడం కూడా తప్పేం కాదు, కానీ ఆ తోపుడు బండి పేరు 5 స్టార్ హోటల్ అని ఎందుకు చెప్పావు? అదే టూ మచ్. నిజమే కదా చెప్పాను అర్జున్. ఇలా జరుగుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే అర్జున్, నాన్న కాల్ చేస్తున్నారు. ఎందుకు ఇంత నైట్ అప్పుడు? ఏమో తెలీదు. సరే, నువ్వు మాట్లాడు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఉమ్. నాన్నా, సత్య, ఎలా ఉన్నావమ్మా? మీ ఆప్యాయత ఆశీస్సులు ఉండగా నాకు లోటే ఉంటుంది నాన్న. అల్లుడు గారు ఎలా ఉన్నారమ్మా? ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు. ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్లారు. ఆ, ఏంటి నాన్న ఈ టైంలో ఫోన్ చేశారు? దేవి అక్కకి ఏదైనా ప్రాబ్లమా? ఛ, తను బాగుందమ్మా. సరే, విషయం ఏంటనేది చెప్పేస్తున్నాను. రేపు నువ్వు అల్లుడు గారు మన ఇంటికి 16 రోజుల ఫంక్షన్కి రావాలమ్మా. 16 రోజుల పండుగ ఏంటి నాన్న ఇలా సడన్ గా? ఇదంతా సాంప్రదాయమే కదమ్మా. అంతేకాకుండా చెప్పండి నాన్న. చాముండేశ్వరి నాకు ఫోన్ చేసి మిమ్మల్ని 16 రోజుల ఫంక్షన్కి పిలవమని రిక్వెస్ట్ చేశారు. మీ అమ్మతో కూడా చెప్పాను, తను కూడా సరే అంది. నాన్న, ఏదో తేడాగా ఉంది నాన్న. ఆవిడే పిలిపించమని చెప్పారు అంటే ఏదో ప్లాన్ చేసుకునే ఉండుంటుంది. అయ్యుండొచ్చమ్మా, కానీ 16 రోజుల సాంప్రదాయాన్ని తప్పించలేం కదమ్మా. అందువల్ల మీరందరూ రండి, ఏదైనా సరే చూసుకుందాం అమ్మా. నాన్న, మరప్పుడైతే దేవిని చాముండేశ్వరి కళ్ళలో పడకుండా దాచిపెట్టాల్సిందే. మీరందరూ రండి, చూసుకోవచ్చులే. నాన్న, ఆయనతో కూడా ఇది చెప్పండి. ఇవ్వమ్మా. అర్జున్, నాన్న మీతో మాట్లాడాలంటున్నారు. ఇవ్వు. నమస్కారం మావయ్య. ఏంటి అల్లుడు, మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయకముందు టైం పట్టించుకోకుండా ఇటువైపు వచ్చి వెళ్లేవాళ్ళు ఇప్పుడు మమ్మల్ని మర్చిపోయారా? ఒక ఫోన్ కూడా లేదు. అయ్యో సారీ మావయ్య, మ్యారేజ్ లో బిజీగా ఉండడం వల్ల బిజినెస్ వర్క్స్ అన్ని కొంచెం మిస్ అయ్యాయి. అందుకే బాగా టెన్షన్. ఇక్కడ కూడా అలాగే ఉంది అల్లుడు. సరే, రేపు మన ఇంట్లో 16 రోజుల ఫంక్షన్ ఉంది. మీరు, సత్య, ఇంట్లో వాళ్ళందరూ కలిసి తప్పకుండా రావాలి. 16 రోజుల ఫంక్షనా? సరే అని చెప్పండి. సరే మావయ్య, కానీ పద్ధతి ప్రకారం అమ్మకి చెప్పకుండా. అల్లుడు గారు, ఆవిడికి చెప్పకుండా ఉంటామా? సత్య వాళ్ళ అమ్మ ఆవిడతో మాట్లాడి పద్ధతి ప్రకారం పిలిచారు. చెల్లెలు గారు కూడా ఒప్పుకున్నారు. మీరందరూ కలిసి రేపు కుటుంబ సమేతంగా విచ్చేయండి. అలా అయితే ఓకే మావయ్య, థ్యాంక్స్. అమ్మతో చెప్పేశారంట. అలా అయితే ఓకే. అప్పుడైతే మీ అమ్మకి చెప్తేనే నీకు ఓకేనా? నేనెందుకు ఒప్పుకున్నానో తెలుసా? అదే ఇప్పుడు చెప్పావు కదా, మీ అమ్మ ఓకే చెప్పడం వల్లే అని. లేదు సత్య, మనం రేపు అక్కడికి వెళ్తే నువ్వు మీ అమ్మని, మీ నాన్నని, మీ చెల్లిని చూడగలుగుతావు, వాళ్ళతో మాట్లాడగలుగుతావు.